మరో కొన్ని గంటల్లో ఫంగల్ తుఫాను ఏదైతే ఉందో అది చెన్నైలో తీరం దాటిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే చెన్నై ఎఫెక్ట్ వల్ల ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఈ 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు పూర్తిగా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చెన్నైలో కూడా నాగపట్నం దగ్గర తీరం దాటే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే చెన్నై పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి మనతో ఉన్నారు, కుర్మరాజు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి సార్? కంట్రోల్లో ఉందా? ఏపీకి కావచ్చు, తెలంగాణ, తమిళనాడుకి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత తగ్గుముఖం ఎలా ఉందని అనుకుంటున్నారు పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. ఇది ఫెంజియల్ ఏదైతే ఉందో సైక్లోన్కి సంబంధించి ఇది 23rd యాక్చువల్గాను లో ప్రెజర్ ఫామ్ అయింది. తర్వాత డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అయింది. డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత 2 days క్రితం ఏంటంటే ఇది సైక్లోన్ కింద కన్వర్ట్ అయింది. సో ఈ సైక్లోన్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఏంటంటే దీని తాలూకా స్పీడ్ ఏదైతే ఇప్పుడు క్రాస్ అవ్వబోతుంది నియర్ మహాబలిపురం అండ్ పుదుచ్చేరి మధ్యలో మనకి క్రాస్ అవ్వబోతుందండి. ఇప్పుడు చూస్తే మొత్తం కంప్లీట్గాను తమిళనాడు దీంట్లోనే ఉంది ట్రాక్ అంతా కూడాను. సో అక్కడ క్రాస్ అయ్యే టైంకి 70 to 80 కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది. సో 70 to 80 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే అడ్జసెంట్ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు నెల్లూరు, తిరుపతి అండ్ చిత్తూరు జిల్లాలకి మనకేంటంటే ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే కోస్టల్ ఏరియాలో విండ్ స్పీడ్ అనేది మనకి 30 to 40 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసారు, ఆల్రెడీ నేను చూపించాను విండ్ స్పీడ్కి సంబంధించి 28-29 కిలోమీటర్ స్పీడ్ ఉంది. అది క్రాస్ అయినప్పుడు ఇంకొక 10 నుండి 15 కిలోమీటర్లు మనకి పెరిగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఏంటంటే 3 days నుండి అంటే 2 days మనకి కన్వర్ట్ అయింది. బట్ అంతకు ముందు నుండే మనం ఏంటంటే అలర్ట్ చేస్తూ వస్తున్నాం 23rd నుండే. సో ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని ఏదైతే మనకి ఇప్పుడు ఇది సౌత్ సైడ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిట్వీన్ శ్రీలంక అండ్ సౌత్ తమిళనాడు దగ్గర ఇది క్రాస్ అవుతుంది అని చెప్పేసి ముందు చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇది కొంచెం డైరెక్షన్ మారింది. డైరెక్షన్ మారి ఏంటంటే ఇప్పుడు మనకి మహాబలిపురం, పుదుచ్చేరి దగ్గర క్రాస్ అవ్వబోతుంది. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ 7 or 8 మధ్యలో ఏంటంటే అప్రాక్సిమేట్లీ మనకు క్రాస్ అవ్వడానికి అవకాశం ఉంది. క్రాస్ అయినప్పుడు ఏంటంటే మనకి వచ్చేటప్పటికి ఏదైతే నెల్లూరు, తిరుపతి అండ్ ఎస్పెషల్లీ తిరుపతికి, నెల్లూరుకి మనకి సో కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ మనకి 30 to 40 కిలోమీటర్స్ స్పీడ్ విండ్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా అలర్ట్ చేసాం. కలెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాల్లోనూ అందరూ కూడాను సో లో లేయింగ్ ఏరియాలోనే ఎక్కడైనా కానీ ఏమైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా ఆల్రెడీ తిరుపతిలోనైతే కలెక్టర్ గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా దగ్గరలో కూడాను మండల్ లెవెల్లో స్పెషల్ ఆఫీసర్స్ని అలాగే ఆల్ రిసోర్సెస్ని కూడా పెట్టుకొని ఎటువంటి ఇష్యూ జరిగినా కూడా ఇమీడియట్లీగానే అటెండ్ అవ్వడానికి అందరూ రెడీగా ఉండడం జరిగింది. ఇప్పుడు బేసిక్గా ఈరోజు మీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కూడా ఉదయం మాట్లాడారు, ఇందాక హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడిన పరిస్థితి అవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ కూడా టీమ్స్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అవుతుంది కదా. ఎస్, ఉదయాన్న హానరబుల్ సీఎం గారు దీని మీద మొత్తం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, రెండోది ఇంకోటి ఏంటంటే సో హోమ్ మినిస్టర్ గారు కూడాను 4 గంటలకి మొత్తం ఈ కలెక్టర్స్ అందరితో కూడాను అంటే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య ఈ కలెక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఎలాగుంది, ఒకటి, రెండోది ప్రిపేర్డ్నెస్ ఏ రకంగా ఉన్నారనేది. ఇప్పుడు ప్రిపేర్డ్నెస్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. 2 టీమ్స్ ఆల్రెడీ నెల్లూరులో పెట్టడం జరిగింది. అలాగే వెంకటగిరి మండలంలో మనకు వచ్చేటప్పటికి బెటాలియం, అక్కడ ఏపీఎస్పీ బెటాలియం ఉంది, అక్కడ మనకు ఆల్రెడీ సో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే కర్నూలులో కూడా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. అక్కడ ఏమైనా అన్నమయ్యకి కానీ లేకపోతే ఇంకొక జిల్లాకి కానీ మనకు అవసరమైతే అక్కడ నుండి టీమ్స్ డిప్లాయ్ చేయడానికి కూడా మనం అందరినీ కూడా రెడీగా పెట్టుకోవడం జరిగిందండి. అంటే ఇప్పుడు చెన్నై పర్టికులర్గా చూసుకుంటే సార్, ఇప్పుడు విండ్ స్పీడ్ కూడా చాలా వరకు తగ్గింది అనుకో. అంటే మొన్నటికి గతంలో చూసుకుంటే ఇప్పుడున్న ఈ తుఫాను చాలా వరకు కొంత ఓన్లీ వర్షం నమోదయ్యే పరిస్థితి కనపడుతుందా, లేకపోతే ఎలా మీకున్న అంచనా? ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి తమిళనాడు ఏరియాలో మనకి సైక్లోన్స్ మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలోనే మనకి ఇక్కడ ఏంటంటే అబ్జర్వ్ చేస్తాం. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఇదే టైంలో మనకి నెల్లూరులో మిగ్జామ్ సైక్లోన్ రావడం జరిగింది. అప్పుడు విండ్ తాలూకు స్పీడ్ 110 నుండి 120 కిలోమీటర్ స్పీడ్ ఉంది. అలాగే రీసెంట్గా మనకు ఒరిస్సాలో దానా సైక్లోన్ రావడం జరిగింది. అక్కడ కూడా విండ్ స్పీడ్ అప్రాక్సిమేట్లీ 120 కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే సివియర్ సైక్లోనిక్ స్టామ్ వల్ల. ఇప్పుడు ఇదేంటంటే సైక్లోనిక్ స్టామ్ కాబట్టి దాని తాలూకు విండ్ స్పీడ్ ఏంటంటే మనకు మినిమంలో ఉంది.
అది కూడాను 60-70 ఆర్ 70-80లో ఉంది కాబట్టి సో విండ్ స్పీడ్ కొంచెం తక్కువగా ఉంది. యాక్చువల్గా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అయితే మోర్ దెన్ 120 కిలోమీటర్స్ మనకి స్పీడ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు, భయపడాల్సిన పరిస్థితి అయితే ఎక్కడ కనపట్లేదు. ఎస్, అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలు అంటే ఏంటంటే మనకి 10 సెంటీమీటర్స్ అండ్ అబవ్, అది 20 సెంటీమీటర్స్ వరకు పడే అవకాశం ఉంది. అలాగే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సో ఇప్పుడు ఎక్కడైతే ఈ 3 జిల్లాలు మనం ఇప్పుడు రెడ్ అలర్ట్ చెప్పడం జరిగిందో, అంటే అలర్ట్ చేయడం జరిగిందో, అక్కడ ఏంటంటే మనకి కొన్ని రివర్ బేసిన్స్ ఉన్నాయి. సో పాలార్ కానీ లేకపోతే నెక్స్ట్ వన్ అదర్ రివర్ బేసిన్స్ అక్కడ ఉన్నాయి, చెయ్యేరు ఇవన్నీ. సో వాళ్ళందరినీ కూడా మనం అలర్ట్ చేయడం జరిగిందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే 7 గంటల నుంచి అంటే మరో 2 గంటల్లో తుఫాను తీరం దాటే పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులోని పుదుచ్చేరి దగ్గర తీరం దాటే పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఈసారి పెద్దగా గాలులో తీవ్రత అయితే లేదు, 70 నుంచి 80 కిలోమీటర్ల లోపలే ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. వర్షపాతం మాత్రం భారీ ఎత్తున వర్షం నమోదయ్యే పరిస్థితి. దాని ఇంపాక్ట్ 3 జిల్లాలు అంటే పాత ఉమ్మడి జిల్లాలు చిత్తూరు, అలాగే నెల్లూరు, 3 ప్రకాశం, 3 కడప దగ్గర, కొంత అన్నమయ్య జిల్లా, వీటి అన్నిటికి సంబంధించి కొంత వర్షపాతం నమోదైతే ఉంది. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్లు కూడా ఎక్కడెక్కడ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ బృందాలు కూడా కొన్ని అప్రమత్తం చేశాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యతకైతే ఉన్నాయి. వర్షం అయితే నమోదైతే తీవ్రతరం కాబోతుంది. అది ఆ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామనేది చెప్తున్న పరిస్థితి. ఫోటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.